హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మాఘ పౌర్ణమి రోజు మనం లలితా త్రిపుర సుందరి దేవిని కూడా అమ్మవారిని తప్పనిసరిగా ఆరాధించుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి అనేది లలితమ్మ వారికి చాలా విశేషమైన రోజు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం గురించి కూడా ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. మనకి మాఘమాసము ఈ 2024వ సంవత్సరంలో మాఘ పౌర్ణమి, దీన్ని మహామాఘి అని అంటారు. ఇది శుక్రవారం 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి ప్రారంభమై శనివారం సాయంత్రం 24వ తారీఖు 5 గంటల 10 నిమిషాల వరకు మాత్రమే పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయి. అయితే పౌర్ణమి అమావాస్య తిథులు అంటే మనం సహజంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో విశేషంగా చేసుకుంటూ ఉంటాం. అలాగే చంద్రుని ఆరాధిస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా పెట్టవలసిన దీపం కూడా క్షీరదీపం. ఈ క్షీరదీపాన్ని ఎలా పెట్టాలి, అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి, ఎప్పుడు కదిలించాలి, ఇవన్నీ కూడా నేను నిన్నటి వీడియోలో పూర్తి వివరాలతో అయితే షేర్ చేశాను. అయితే ఈ మాఘ పౌర్ణమికి మరొక విశిష్టత కూడా ఉంది. అందుకనే ఈ వీడియోని మళ్ళీ మీకోసం షేర్ చేస్తున్నానండి. లక్ష్మీదేవి అమ్మవారికి పూజతో పాటుగా మనం ఈ రోజున లలిత అమ్మవారిని కూడా పూజించాలి. ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమినే లలితా పౌర్ణమి, అంటే లలితా జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే లలిత అమ్మవారి జయంతిగా మనం సరస్వతీదేవి జయంతిగా మన మాఘమాసంలో వసంత పంచమిని చేసుకున్నాం కదా. అలాగే లక్ష్మీ జయంతిని ఇలా చేసుకుంటూ ఉంటాం. అలాగే లలిత అమ్మవారి జయంతి కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు విశేషంగా మీరు లలిత అమ్మవారి చిత్రపటాన్నైనా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. నిన్న అడిగారు లలిత అమ్మవారి పటమైనా పెట్టుకోవచ్చా అని. అయితే అందుకని ఇక్కడ మీకు తెలియడం కోసం ఇటు లలిత అమ్మవారి వెండి విగ్రహాన్ని, అలాగే లక్ష్మీదేవి అమ్మవారి వెండి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను నేను. ఇద్దరిని కూడా ఈ రోజున మాఘ పౌర్ణమి రోజు అమ్మవారిని ఏ రూపాలైనా పూజించవచ్చు. అయితే ప్రత్యేకంగా మాఘ పౌర్ణమి అనేది తిథి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమో, ఇటు లలితా జయంతి కూడా కాబట్టి అమ్మవారిని కూడా ఆరాధించాలి. మీరు లలిత అమ్మవారిని పెట్టుకున్నట్లయితే కనుక ఈ విధంగా గాజుల మాలతో కానీ పూలమాలతో కానీ అలంకరించి, శ్రీచక్రం ఉంటే గనక, అంటే ఇంట్లో శ్రీచక్రం ఫస్ట్ నుంచి పెట్టుకునే అలవాటు ఉంటే గనక ఆ శ్రీచక్రాన్ని కూడా పెట్టుకుని పూజిస్తే ఈ రోజున చాలా మంచిది. లేదంటే గనక అమ్మవారి విగ్రహాలు కానీ లేదా పసుపు ముద్ద రూపాలైన అమ్మవారిని చేసుకొని ఈ మాఘ పౌర్ణమి రోజు లలిత అమ్మవారిని కనుక ఆరాధిస్తే చాలా మంచిది. ఈ విధంగా అయితే ఒక పీఠమైనా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా మీరు నిత్య పూజ చేసుకునే చోటనే చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఈ పౌర్ణమి రోజు విశేషంగా మనం క్షీరదీపాన్ని వెలిగించమని చెప్పుకున్నాం కదా. అలాగే మరి లలిత అమ్మవారి ఆరాధన చేస్తున్న వాళ్ళందరం కూడా, అంటే ఇటు ప్రత్యేకంగా లలిత అమ్మవారి జయంతి కాబట్టి ఈ రోజున అమ్మవారికి కుంకుమ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మీకు తెలిసింది, లలిత పారాయణం చేస్తున్న వాళ్ళందరూ కూడా, లలిత అమ్మవారి పూజ చేస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేసేది కుంకుమ అర్చన. ఇటు లలితా సహస్రనామం కానీ, మణిద్వీప వర్ణన కానీ, లేదా ఖడ్గమాల స్తోత్రం, ఇటువంటివన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ అనేది లలిత అమ్మవారికి విశేషంగా చేసుకుంటూ ఉంటాం. అటువంటి లలిత అమ్మవారి జయంతి రోజున మనందరం కూడా, ఇక్కడైతే కదంబ వనవాసిని అని అమ్మవారికి పేరు కూడా, కాబట్టి ఇక్కడ నేను కదంబం పూలతో అమ్మవారికి పూజిస్తున్నాను. దొరికిన వాళ్ళైతే కనుక ఇటువంటి ప్రత్యేక పూలతో అమ్మవారిని ఆరాధించండి. లేదా ఎర్రటి పూలు, మందారాలు కానీ, గులాబీలు కానీ, మంచి సువాసన భరితమైన పువ్వులను తీసుకొచ్చి అమ్మవారికి ఆరాధన చేసుకోవచ్చు. ఎవరైనా మణిద్వీప వర్ణన మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళైతే గనక ఈ పౌర్ణమి రోజు మొదలు పెట్టండి, చాలా మంచిది. ఎవరైనా 33 పున్నముల నోము కానీ, లేదా మాఘమాసంలో చేసుకోవాలన్నా, మరికొన్ని నోములు కానీ, ఉద్యాపనలు కానీ తీర్చుకోవాలన్నా ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనది. పౌర్ణమి గడియలు అంటే గనక 23 శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు సాయంత్రం చేసుకోండి. జయంతి లలితమ్మవారి జయంతి అంటే ఉదయం తిథి చూసుకున్నట్లయితే కనుక శనివారం ఉదయం కూడా ఈ అమ్మవారి పూజను అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఏదైనా నోములు పట్టాలి అంటే పువ్వు పండు తాంబూలం నోములని, పసుపు కుంకుమని, అలాగే గ్రామ పసుపు కుంకుమని, కొన్ని నోములు అనేవి ప్రత్యేకంగా పడుతూ ఉంటారు. మాఘగౌరి నోమని, గుమ్మడి గౌరి నోమని, ఇటువంటి పడుతూ ఉంటారు. అటువంటి పట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ 33 పున్నముల నోము కానీ ఇటువంటివి చేయాలి అనుకున్న వాళ్ళు ఈ మాఘ పౌర్ణమికి చేసుకోవచ్చు, చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి పూలతో పూజ చేసి ధూపం చూపించి, అమ్మవారికి ఈ రోజున ధూపం ఎక్కువ వేస్తే చాలా ఇష్టం. ఆ ధూపాన్ని చూపించి అమ్మవారికి ఇక్కడ లలితా సహస్రనామం చదువుకుంటే ఈ రోజున చాలా మంచిది. వెన్నెల పారాయణం కూడా చేస్తారండి. దీని గురించి నేను ప్రత్యేకంగా అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను, డీటెయిల్డ్గా ఎలా చేయాలి ఏంటనేది. అంటే చంద్రుని కిరణాలు పడే చోట అమ్మవారి లలితా సహస్రనామం చదవడం విశేషం అనమాట. అది ఎలా చేయాలి అంటే నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకుంటూ కూడా లలితా సహస్రనామాన్ని పఠించగలిగితే ఈ జయంతి రోజున, లలిత అమ్మవారి జయంతి రోజున చాలా మంచిది. అలాగే శ్రీచక్రం ఉంటే గనక మీరు శ్రీచక్రానికి కూడా అభిషేకం చేసి మీరు ఈ విధంగా కుంకుమ అర్చన అనేది చేసుకోవాలి.
మీరు లక్ష్మీదేవికి క్షీరదీపాన్ని వెలిగించవచ్చు, అలాగే లలితమ్మవారికి కుంకుమ దీపమైనా వెలిగించవచ్చు. లేదా మీరు ఒకవేళ ఏదో ఒక చిత్రపటమే పెట్టుకున్నా సరే అమ్మవారికి కుంకుమ దీపారాధన అలాగే క్షీర దీపారాధన కానీ చేస్తే ఈ పౌర్ణమి రోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అలాగే అమ్మవారికి కుంకుమ దీపం అనేది ప్రత్యేకంగా వెలిగించాలి అనుకుంటే మాత్రం ఇటువంటి ప్రమిదల్ని తీసుకొని వీటికి పసుపు అనేది రాయండి. ఇవి కొత్తవే అవనవసరం లేదు, మనం వాడిన ప్రమిదలైనా పర్లేదు. వాటికైనా సరే ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు రాసి అమ్మవారికి కుంకుమ సమర్పిస్తున్నాం అనమాట. దీపం రూపంలో, దీపం అనేది లక్ష్మీదేవి స్వరూపం కదా, దీపం రూపంలో ఇక్కడ అమ్మవారికి కుంకుమ సమర్పిస్తున్నాము. ఈ విధంగా ప్రమిదలు రెండింటినీ కూడా సిద్ధం చేసుకొని ఒక ప్లేట్లో వచ్చేసి 2 ప్రమిదలు తీసుకోండి, ఒకదాని మీద ఒకటి. లేదా ఒక ప్రమిద తీసుకుంటే అడుగున ఒక ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ వేస్తే చాలా మంచిది. ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ నిండా కుంకుమ తీసుకోండి. ఈ మాత్రం కుంకుమైనా సరిపోతుంది. లేదా మీరు ఎవరైనా ముత్తైదువులకి పంచి పెడదాం అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ కుంకుమ ప్లేట్లో పోసుకుంటే చాలా మంచిది. కుంకుమ పోసుకొని మధ్యలో ఈ 2 ప్రమిదల్ని పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసేసి 2 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపం వెలిగించి ఈ దీపం ప్రత్యేకంగా అమ్మవారికి ఈ పౌర్ణమి రోజు వెలిగించండి, చాలా మంచిది. అమ్మవారికి పాలకు సంబంధించిన పదార్థాలతో నైవేద్యం పెడితే కనుక చాలా ఇష్టమండి. ఈరోజు పొంగల్ కానీ, పాయసాన్నం కానీ, అలాగే ఆవు పాలు కానీ ఇవి నివేదన చేస్తే చాలా మంచిది. లలితా సహస్రనామాన్ని పఠిస్తున్నప్పుడు కూడా కుంకుమార్చన చేస్తాం కాబట్టి అమ్మవారికి ఎర్రని కుంకుమ ఇష్టం అనమాట. ఆవిడ జయంతి రోజున అమ్మవారికి విధంగా కుంకాన్ని సమర్పించి మన సంకల్పం చెప్పుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారిని చక్కగా అలంకరించేసి పీఠమైనా వేసుకోవచ్చు, నిత్య పూజ అయినా చేసుకోవచ్చు అనుకున్నాం కదా, అక్కడైనా ప్లేస్లో చేసుకోవచ్చు. ఈ విధంగా పూలతోనూ అలాగే కుంకుమతోనూ అర్చించి లలితా సహస్రనామం, ఖడ్గమాల, మణిద్వీప వర్ణన చదవాలి అనుకున్న వాళ్ళైతే మామూలుగా చదువుకోవచ్చు. కాకపోతే ఇన్ని వారాలని మణిద్వీప వర్ణన చేస్తాము అనుకున్న వారైతే గనక అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో నేను అప్లోడ్ చేశానండి మణిద్వీప వర్ణన గురించి సపరేట్గా. అది మాత్రం తెలుసుకొని మాత్రం పూజ చేయండి. విడిగా లలితా జయంతి కాబట్టి మనం పూజ చేస్తున్నాం అనుకుంటే మణిద్వీప వర్ణన ఒకసారి చదువుకున్నా సరిపోతుంది. అది ప్రత్యేకంగా చేయాలి అనుకుంటే మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ వీడియోని చెక్ చేయండి, ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో అయితే ఇస్తాను. ఇక్కడ ఈ విధంగా కుంకుమ దీపారాధన చేసుకున్న తర్వాత కొండెక్కుతుంది కదండి, ఆ దీపం అనేది తప్పనిసరిగా పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి కుటుంబ సభ్యులు, ఆ పూజ చేసుకున్నవారు తప్పనిసరిగా కుంకుమను నుదుటను ధరించాలి, మగవారైనా ఆడవారైనా. అలాగే ఈ కుంకుమని ప్రత్యేకంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా నిత్యం ఈ కుంకుమ ధరిస్తే చాలా మంచిది. మీరు ఎవరికైనా ముత్తైదులకు ఇవ్వాలి అంటే పూజ చేసిన కుంకుమ కాబట్టి తప్పనిసరిగా సౌభాగ్యం కోసం చేస్తాం కదా, తప్పనిసరిగా ఆడవారందరికీ కూడా ఈ కుంకాన్ని పంచాలి అనుకుంటే పంచవచ్చు. అలాగే మీరు కుంకుమ హారతి కూడా ఇవ్వచ్చు. ఈ కుంకుమలను మరో 2 ప్రమిదలు పెట్టుకొని ఈ విధంగా హారతి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి ఈ కుంకుమను కూడా సమర్పించవచ్చు. ఈ విధంగా అయితే లలితా జయంతి రోజు మాఘ పౌర్ణమికి ఈ విధంగా లలితమ్మవారిని ఆరాధించుకోవాలి. మరి అలాగే ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేస్తారండి. మాఘమాసం వచ్చేసి నోముల మాసంగా, పండగ మాసంగా చెప్తాం కదా, ఈ మాఘమాసం చాలా విశిష్టత కాబట్టి ఈ పౌర్ణమి రోజు కొన్ని నోముల్లో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే ఈ వ్రతాన్ని మనమే ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియో అయితే అప్లోడ్ పెట్టానండి. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ దక్షిణ ఇచ్చు, లేకపోతే ఎక్కువ సామాన్ ఏర్పరచుకోను వ్రతాన్ని చేసుకోలేకపోవచ్చు. అటువంటి వాళ్ళందరూ కూడా యూజ్ అవ్వాలని మనమే చాలా సింపుల్గా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా చేసుకోవచ్చో చూపించాను. ఆ కింద మీరు చూస్తే కనుక కామెంట్స్ అవి ఎంతమందికి ఉపయోగపడిందో ఆ వీడియో మీకు చాలా బాగా తెలుస్తుంది, ఎంతమంది చేసుకున్నారు అనేది. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఆ విధంగా కూడా మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఒకళ్ళు అడిగారు పౌర్ణమి రోజు మేము చేసుకోవాలనుకుంటున్నాము, శుక్రవారం చేసుకోవచ్చా, శనివారం చేసుకోవచ్చా అని. చూపించిన విధంగా వ్రతాన్ని చేసుకుందాం అనుకుంటున్నాము, ఎప్పుడు చేసుకోమంటారని అడిగారు. శుక్రవారం చేసుకోవాలి అనుకుంటే గనక సాయంత్రం పౌర్ణమి గడియలో చేసుకోవాలి ఈ వ్రతం అనుకుంటే గనక ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పౌర్ణమి గడియలో చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఉపవాసం మేము ఉండలేము, సాయంత్రం కుదరదు అనుకుంటే శనివారం ఉదయం కూడా మనకి పౌర్ణమి తీరుంది కాబట్టి ఉదయమే చక్కగా వ్రతం చేసేసుకొని మధ్యాహ్నం మీరు మామూలుగా భోజనం అయితే చేసేయచ్చు. వ్రతం చేసుకున్నంత వరకు పాలు పండ్లు అటువంటివి తీసుకోవచ్చండి. తీసుకొని పీటల మీద కూర్చొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు, ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మాఘ పౌర్ణిమ అనేది చాలా చాలా స్పెషల్ అండి. ఎంత ప్రత్యేకం అంటే ఇటు లక్ష్మీదేవి అమ్మవారికి కానీ, ఇటు లలిత అమ్మవారికి కానీ, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే వారికి కానీ చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోకపోయినా ఇటు లలిత అమ్మవారికి కానీ, లక్ష్మీదేవి అమ్మవారికి కానీ క్షీరదీపం లేదా ఈ విధంగా కుంకుమ దీపం వెలిగించి పూజ చేసుకోవడం అనేది తప్పనిసరిగా మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇదండి మాఘ పౌర్ణిమ అనేది ప్రత్యేకత కూడుకున్నది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.